దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 10th మే 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనము. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 33 and verse 4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలు, let me read this in English. The Spirit of God hath made me, and the breath of the Almighty hath given me life. The breath of the Almighty. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సర్వశక్తుని యొక్క శ్వాసము, బ్రెత్, నాకు జీవము ఇచ్చాను. ఈరోజు నీ జీవితంలో జీవము బ్రతుటకు మాత్రమే కాదు, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, మీ దాంపత్య జీవితంలో జీవముకు కారణము యెహోవా యొక్క శ్వాస. ఇట్స్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ విచ్ గివ్స్ లైఫ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే ఒక పాట పాడతారు ఇంగ్లీష్లో, బ్రీద్ ఆన్ మీ లార్డ్, బ్రీద్ ఆన్ మీ. ప్రియ దేవుని బిడ్డలారా, when the breath of the Lord is breathed on you, you receive life. ఆయన నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయను. దేవుని ఆత్మ నన్ను సృజించింది, మనల్ని సృజించినది. ఆయన శ్వాసము, ఆయన బ్రెత్ మనకు జీవమునిచ్చుచున్నది. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క శ్వాస ద్వారా జీవము పొందుకొనుగాక. హిందీ में पढ़ेंगे अयूब का पुस्तक, उसमें 33 अध्याय और 4 वचन पढ़ रहे हैं. मुझे ईश्वर की आत्मा ने बनाया है और सर्वशक्तिमान की सांस से मुझे जीवन मिलता है. हमें जीवन परमेश्वर का सांस से मिलता है. ओ प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని వాక్యమును చదువుతామో, వింటామో, ఆయన శ్వాస మన మీద ఊదబడుతున్నది. ఎప్పుడైతే ఆయన గురించి మనం ఆలోచన చేస్తామో, ధ్యానిస్తామో, ప్రార్థన చేస్తామో, ఆలోచన చేసి పడుకుంటామో, ఆయన శ్వాస మన మీద వదులుతాబడుతుంది. the breath has been breathed on you so that you receive life and life in abundance. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు మార్నింగ్ డివోషన్లో ఐ వాంట్ టు అష్యూర్ యూ, ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఇస్ బ్రీత్డ్ ఆన్ యూ. దేవుని యొక్క శ్వాస నీ మీద ఊదబడుతున్నది. కనుక ప్రతి ఉదయము నువ్వు జీవం పొందుకుంటున్నావు. యువర్ రిసీవింగ్ లైఫ్. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో జీవాన్ని పొందుకుంటున్నావు. నువ్వు చేసినంత కూడా సఫలమవుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ ఆత్మ మమ్మల్ని సృజించినది ప్రభా. నీ శ్వాస మాకు జీవానికి కారణమయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మీ జీవము పొందుకున్నవారై ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. వారి యొక్క ప్రతి ప్రయత్నంలో మీ జీవం కొరకు స్తోత్రములు. అనారోగ్యం వారు అందరిని ముట్టి నువ్వు స్వస్థపరిచినందుకు స్తోత్రములు తండ్రి. దేవ, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీరే జీవాన్ని కలుగు చేసినందుకు స్తోత్రం. మీ ఊపిరికే స్తోత్రం, మీ శ్వాసకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు తండ్రి, నాయన తండ్రి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, దేవ జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించిన ఆయన జీవాన్ని దయచేసిన స్తోత్రం. మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, సహాయం చేసినందుకు స్తోత్రం నాయన. తండ్రి, నీ బిడ్డల మీద నీ దయా కిరీటానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించినందుకు స్తోత్రం అయ్యా. జీవం కొరకు స్తోత్రం. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. దీవించని రక్షణ కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు
భూమి మీద నెరవేర్చబనుగా. మాకు అవసరం దినాహారమును మాకు దయచేయం. మా ఇట్లా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకాశం మమ్మల్ని శోధులు తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేపిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.